ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. 80% పెట్టుబడి సహాయంగా ఇది ఉపయోగపడతా ఉంది. ఇటువంటివన్నీ ఎప్పుడూ ఇంతకు ముందు లేవు. ఇవన్నీ కూడా ఈ 58 నెలల కాలంలోనే జరుగుతూ ఉన్నాయని చెప్పడానికి కూడా చాలా సంతోషపడతా ఉన్నాను. ఈరోజు ఈ 4 సంవత్సరాల సమృద్ధిగా పడిన వర్షాల తర్వాత గత ఏడాది మాత్రం ఖరీఫ్ సీజన్లో కొంతమేరకు తక్కువ వర్షపాతం నమోదు కావడంతో మొత్తంగా 26 జిల్లాల్లో 7 జిల్లాల్లో 103 మండలాలను కరువు మండలాలుగా ధృవీకరించడం జరిగింది. దీంతో ఆ ప్రాంతంలో వ్యవసాయ ఉద్యాన పంటలు నష్టపోయిన దాదాపుగా 6,96,000 మంది రైతన్నలకు ఈరోజు ఆ ఇన్పుట్ సబ్సిడీగా దానికి సంబంధించిన ఆ ఖరీఫ్కు సంబంధించిన కరువుకు సంబంధించిన నష్టానికి గాను ఈరోజు 847 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీగా ఇవ్వడం జరుగుతూ ఉంది. దీనితో పాటు మొన్న డిసెంబర్లో రబీ సీజన్ ప్రారంభంలో మిచాంగ్ తుఫాన్ వల్ల వ్యవసాయం ఉద్యాన పంటలు నష్టపోయిన 4,61,000 మంది రైతన్నలకు మరో 442 కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీగా కూడా విడుదల చేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ రెండు కలిపి 11,61,000 మంది రైతన్నలకు మొత్తంగా 1,300 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీగా విడుదల చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. వీరందరికీ కూడా ఈ జూన్లో మళ్ళీ వీళ్ళందరికీ కూడా ఇన్సూరెన్స్ కూడా వీళ్ళందరికీ కూడా వస్తుంది. వీళ్ళందరికీ కూడా మంచి జరిగిచ్చే కార్యక్రమం ప్రతి అడుగులోనూ కనిపిస్తూ ఉంది. వీళ్ళెవ్వరికీ కూడా ఎక్కడా కూడా నష్టపోకూడదు అని చెప్పి వెంటనే తక్కువ వర్షపాతం వల్ల అప్పట్లో పంటలు నష్టపోయిన రైతులకైతే ఇన్పుట్ సబ్సిడీ చెల్లించడమే కాకుండా ప్రత్యామ్నాయ పంటలకు కూడా సాగు కోసం సబ్సిడీ మీద విత్తనాలను కూడా వెంటనే వీళ్ళకు అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది. ఉలవలు, అలసంద, మినుము, పెసరు, కంది, రాగి, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, జొన్న వంటి తక్కువ కాల పంటల సాగు కోసం 30,000 క్వింటాల్లో 26 కోట్ల రూపాయలతో 1,14,000 మంది రైతులకు సరఫరా కూడా చేయగలిగాం. మొన్న మిచాంగ్ తుఫాన్ వల్ల అయితే నష్టపోయింది. డిసెంబర్ 4న నష్టం జరిగితే డిసెంబర్ 8వ తారీఖు కల్లా వాళ్లకు 31 కోట్ల రూపాయలతో వాళ్ళకు కూడా 80% సబ్సిడీ మీద రాయితీతో 49,758 క్వింటాళ్ల విత్తనాలను 71,415 మంది రైతులకు వెంటనే ఆర్బీకేల ద్వారా సప్లై చేస్తూ వాళ్ళకు కూడా అందుబాటులో ఉంచి తోడుగా నిలబడగలిగాం. ఇవన్నీ నేను ఎందుకు చెప్తా ఉన్నాను అని అంటే, ప్రభుత్వం అన్నది రైతులకు అన్ని రకాలుగా ఇది మీ ప్రభుత్వం, మీకు ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఈ ప్రభుత్వం వెంటనే స్పందిస్తుంది, వెంటనే తోడుగా ఉంటుంది అని చెప్పి భరోసా ఇస్తూ అడుగులు వేస్తూ ఉన్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం, మన ప్రభుత్వం అని చెప్పడానికి ఇవన్నీ కూడా కొన్ని ఉదాహరణలు ఇవ్వాల్సి వచ్చింది. ఈ కార్యక్రమం వల్ల ఇప్పటికే నష్టపోయిన రైతన్నలకు కొద్దో గొప్ప దీనివల్ల కాస్త ఊరట రావాలని చెప్పి మనసారా కూడా ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. ఇప్పుడు బాపట్ల జిల్లా నుండి కౌలు రైతు కె మోషి గారు తన అనుభవాలని, అభిప్రాయాలని తెలియజేస్తారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. రంజిత్ సార్. రంజిత్ సార్ గుడ్ ఈవినింగ్ సార్. నాతో పాటు ఈరోజు కార్యక్రమంలో సార్ ఆనరబుల్ ఎంపీ బాపట్ల నందిగాం సురేష్ గారు ఉన్నారు సార్. అలాగే ఆనరబుల్ ఎమ్మెల్యే చీరాల కన్నం బలరాం గారు, ఆనరబుల్ ఎమ్మెల్యే బాపట్ల శ్రీ కోన రఘుపతి గారు సార్, అలాగే ఏఎంసీ వైస్ చైర్మన్ ప్రసాదరావు గారు ఉన్నారు సార్. సార్ ఎగ్జాక్ట్గా సార్ December 4th మీరు వీసీ చేయడం జరిగింది సార్ మా కలెక్టర్స్ అందరితో కూడా. ఆ రోజు కంప్లీట్గా ఈ తుఫాన్ గురించి డైరెక్షన్స్ మీరు ఇవ్వడం జరిగింది, ఎలా మీరంతా ప్రిపేర్డ్గా ఉండాలని చెప్పేసి. సో దెన్ యాజ్ యూ నో సార్, మీరు చెప్పారు మాకు బాపట్ల ల్యాండ్ ఫాల్ ఉందని కంప్లీట్గా ఫోకస్ అయింది. ఈవెన్ ఎంటైర్ నేషనల్ మీడియా ఆల్సో ఇన్ ద డిస్ట్రిక్ట్ సార్. ఆ రోజు మొత్తం అందరు కూడా ఇక్కడే ఉన్నారు. సో ఆ రోజు మీ డైరెక్షన్స్ ప్రకారంగా సార్ కంప్లీట్గా రిలీఫ్, రీహాబిలిటేషన్ అండ్ రెస్క్యూ 3 కూడా కంప్లీట్గా చేయడం సార్. ఒక 3 days నార్మల్స్ తెచ్చాం సార్. ఎలక్ట్రిసిటీ సార్ ఫస్ట్ టైం ఇట్ ద బెస్ట్ కేస్ స్టడీ ఇన్ ద
కంట్రీ సార్. అయితే టు ఫేస్ ద సైక్లోన్ ఉన్నది 24 అవర్స్లో మొత్తం అంతా కూడా ఎడ్ సిటీ అంతా కూడా రీస్టోర్ చేయగలిగాం సార్. ఇంక్లూడింగ్ ఆల్ ఫీడర్స్ అండ్ ఇంక్లూడింగ్ పోల్స్ కూడా రీస్టోరేషన్ అయిపోయాయి. దెన్ ఆఫ్టర్ దట్ సార్ నెక్స్ట్ 3 డేస్లో మీరు మళ్ళీ మా జిల్లాకి చెప్పినట్టుగా రావడం జరిగింది సార్. కంప్లీట్గా ఇక్కడంతా కూడా చూడడం జరిగింది. సో దిస్ ద ఫైనల్ థింగ్ సార్. ఇక్కడికి వచ్చినప్పుడు మీరు అందరికీ ఇంట్లో మునిగే వాటర్ వచ్చినప్పుడు వాళ్ళందరికీ కూడా రిలీఫ్ అమౌంట్ ఇవ్వమన్నారు. అది కూడా 1 వీక్లో కంప్లీట్ చేసాం. ఎన్యూమరేషన్ కూడా కంప్లీట్గా 10 డేస్లో మొత్తం అంతా అయిపోయింది సార్. సో దిస్ ద ఫైనల్ యాక్టివిటీ టుడే. మా జిల్లాకి సార్ తుఫాను వల్ల హైయెస్ట్ నష్టం జరిగింది మా జిల్లా. 101 కోట్లు ఈరోజు తుఫాన్ నష్టం. టోటల్ ఓవరాల్గా ఉన్న 104 కోట్లు ఈరోజు మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం సార్. ఫార్మర్స్ అంతా హ్యాపీగా ఉన్నారు సార్. ఈవెన్ ఈ 3 monthsలో కూడా ఒక్క కంప్లైంట్ కూడా రాలేదు సార్ దీనికి సంబంధించి. ఇది పలాంటి రాలేదు అన్నట్టుగా కంప్లీట్గా అన్ని యాక్టివిటీస్ చేయగలిగాం సార్. మీ డైరెక్షన్ అండ్ ఎస్పెషల్ సిఎస్ గారు ఎవ్రీడే మానిటర్ చేయడం జరిగింది ఆ టైంలో. సార్ నవ్వు సార్ మీతో మీరు పర్మిట్ చేస్తే మీతో హ్యాపీనెస్ షేర్ చేసుకోవడానికి మోషే గారు సార్ కర్లపాలెం మండలం నర్రవారిపాలెం నుంచి ఉన్నారు సార్ రైతు. మీరు పర్మిట్ చేస్తే ఐ విల్ ఆస్క్ హిమ్ టు ఇంటరాక్ట్ విత్ యు. ఒక్క నిమిషం రంజిత్. బలరామన్న బాగుంటుందా? రఘు బాగుండ? రఘు సురేష్ బాగుండ? సురేష్ ప్రసాద్ అన్న బాగుండన్నా? సారీ రంజిత్ ప్లీజ్ గో. యా మోషే అన్న అన్న నమస్తే అన్న. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నమస్కారం అన్న. నా పేరు కాగిత మోషే. మాది కర్లపాలెం మండలం నర్రవారిపాలెం పంచాయతీ అన్న. నేను ఈ సంవత్సరం కౌలుకి ఎకరం 20 సెంట్లు పొలం వేసానన్న. కౌలుకి వేస్తే పంట మాత్రం మీరు వచ్చిన దగ్గర నుంచి నీళ్లు సకాలంలో రావటం వల్ల విపరీతంగా మంచి దిగుబడి వస్తూ ఉందన్న. ఈ సంవత్సరం కూడా డిసెంబర్ నెలలో మంచి దిగుబడి వచ్చింది. అంత సంతోషంగా ఉన్నాం, బాగా పండిందని. అయితే తుఫాన్ అని చెప్పారన్న. తుఫాన్ అని చెప్పిన తర్వాత కొంచెం కంగారు పడ్డాం. ఎందుకంటే కౌలు వాళ్ళమే పండినా పండకపోయినా అది ఎలా ఉన్నా సరే కౌలు ఖచ్చితంగా కట్టాల్సిందే. వాళ్ళు ఖచ్చితంగా అడుగుతారు. ఏం చేయాలన్న ఉద్దేశంతో మేమైతే బాధపడ్డామన్న. మా కుటుంబం అంతా బాధపడితే కలెక్టర్ గారు ఈ జేసీబీలు పెట్టారన్న. ముందుగా ఈ పంట కాలువల్లో మురుగు కాలువలు ఎక్కడన్నా పూడుకుందని. తర్వాత మా రఘుపతి గారు మా ఊర్లోకి వచ్చి, ఎందుకంటే మాది సముద్ర తీర గ్రామం అన్న, అక్కడికి పైనుంచి నీళ్ళన్నీ కూడా మా ఊరే వస్తే ఈ నీళ్లు పోతాయో లేదని మా ఊరంటే ఎమ్మెల్యే గారికి మా రఘుపతి గారికి ఎక్కువ ప్రేమ, కింద ఉంటాము అని మా ఊరే వచ్చి ఆయన జేసీబీలు అవి తీసుకొచ్చి మళ్ళా పూడికంతా తీపిచ్చారన్న. తీపిచ్చేసి నీళ్లు పోవటానికి త్వరగా పోవటానికి ఎక్కువగా సాయం చేశారు. తుఫాను మొదలైందన్న. మొదలైన తర్వాత ఇక మేము పంట అయితే చేతికి దక్కదో, పూర్తిగా పడిపోయి ఇక పాడైపోయిద్దని అనుకున్నామన్నా. అనుకుంటాం వల్ల మీరు ఇచ్చినటువంటి ఆ సూచనలు సలహాలు ఆ కాలువలు ముందుగా తవ్వియటం వల్ల నీళ్ళంతా తొందరగా సముద్రంలోకి వెళ్ళిపోయిందన్న.